నమస్తే. నేను నరేందర్. కామన్ మ్యాన్ న్యూస్‌కు స్వాగతం. ఈరోజు మన హైదరాబాద్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 45 మంది, ఒకే కుటుంబానికి చెందిన 45 మంది ఉమ్రాల యాక్సిడెంట్‌లో చనిపోయారు. చాలా తీవ్రమైన సంఘటన జరిగింది హైదరాబాద్‌లో. పవిత్ర యాత్రలో పెను విషాదం ఈరోజు ఇది. ఉమ్రాకు యాత్రకు వెళ్ళిన 45 మంది హైదరాబాద్‌లో సజీవ దహనం అయిపోయింది ఈరోజు. ఆహ్ డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిన యాత్రికుల బస్సు. మదీనాకి 25 కిలోమీటర్ల దూరంలో ఘటన. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ మరియు యువకుడు. ప్రధాని, సీఎం, ఇతర ప్రముఖుల సంతాపం. చాలా ఘోరమైన సంఘటన ఇది. ఒకే కుటుంబానికి సంబంధించిన 45 మంది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇది మక్కాకు వెళ్ళడానికి ముందు శంషాబాద్ విమర్శ నజీరుద్దీన్ కుటుంబ సభ్యులు తీసుకున్న చిత్రం ఇది. మా మంత్రి అజారుద్దీన్ ఆదర్ సౌదీకి బృందం వెళ్తుంది. ఇది రోడ్డు ప్రమాదం 45 మంది. మక్కా నుంచి ప్రయత్నిస్తున్న బస్సు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక 1:30 గంటలు, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలు మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోని ముఫ్రిహత్ ప్రాంతంలో ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఒక్కసారిగా బస్సు అంతా మంటలు వ్యాపించిన క్షణాల వ్యవధిలో దగ్ధమైంది. 45 మంది కాల్పారు. డ్రైవర్తో పాటు షోయబ్ అయిన యువకుడు బస్సు అద్దాలు బద్దలు కొట్టి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఘటనపై ఓ కార్ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపు బస్సు, ట్యాంకర్ కాలిపోయాయి. తలకు తీవ్ర గాయమైన షోయబ్ను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదంపై భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:30 గంటలకు జరిగింది. చనిపోయిన కుటుంబ సభ్యుల ఫొటోస్ ఈ పాస్పోర్ట్ సైజు. చిన్నపిల్ల 2 ఏళ్ల నుంచి 58 ఏళ్ళ వరకు మన పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. వీళ్ళు 70 ఇయర్స్, రహమద్ బి 70 ఇయర్స్ వరకు ఉన్నారు. చిన్న ఏజ్, చిన్న పాప తస్మియా తస్రీన్, ఉమైజా ఫాతిమా, ఉర్జిన్ షేక్. తన చిన్న, ఇది ఘోర సంఘటన. ఇది ఒకటే 3 తరాల కుటుంబాలు ఇవి. తన ఘోరం. వీళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం మనం. మృత్యుంజయుడు షోయబ్ ఒక్కడు, డ్రైవర్ ఒకరు బయటపడ్డారు. ఉదయం అంతా ప్రార్థనలు, ఆధ్యాత్మిక ప్రయాణికులు అలసిపోయారు. బస్సు ఎక్కగానే నిద్రలోకి జారుకున్నారు. ఒక వ్యక్తి మాత్రం నిద్రపోలేదు. డ్రైవర్ వెనకాలే కూర్చున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆసిఫ్ నగర్లోని జిర్రా ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అబ్దుల్ షేబ్ బస్సు డ్రైవర్ వెనుక కూర్చున్నాడు. వీరి బస్సు ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరాయి. అప్పటికే మెలకువగా ఉన్న షోయబ్ వెంటనే పక్కనే ఉన్న అత్యవసర ద్వారం నుంచి బయటపడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతడు స్వల్ప గాయాలతో మదీనాలోని జర్మన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని భారత ఎంబసీ అధికారులు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని, అధికారిక ప్రక్రియ పూర్తవగానే ఇంటికి పంపిస్తారని వారు చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే తనతో పాటు దైవ దర్శనానికి వచ్చి 45 మంది కళ్ళ ముందే అవుతవడం చూసి షోయబ్ దిగ్భ్రాంతికి గురయ్యాడని అధికారులు చెప్తున్నారు. మృత్యుంజయుడు ఇది ఒక్కదైనా ఇంజయుడు. 3 తరాలు బుగ్గి. విధానాలు నజరుద్దీన్ నివాసం వద్ద తరలివచ్చిన బంధుమిత్రులు. పేదల ఇంట్లో అంతులేని దుఃఖం. ప్రపంచపుత్ర మొఘల్ నగర్లోని బాధిత కుటుంబం పరామర్శించిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్.
అమ్మో తల్లి కుమార్తెల మృత్యువాత. విషాదంలో సలీం కుమారులు రెహన్ ఖాన్, ఫైజాన్. ఇది ఈరోజు ఘోరమైన న్యూస్ ఇది. నెక్స్ట్, పేదరికంపై పోరాటం కేరళ ఆదర్శం. కేసులో ఒక పట్టాలు తేవడంతో కక్షిదారులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని దేశవ్యాప్త అన్ని స్థాయిలోని న్యాయస్థానం అమలు 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో పడి ఉన్నాయని, అందులో 80% సబార్డినేట్ కోర్టులోనే ఆవిష్కృతం ఉన్నాయి. వాటిలోనూ 3 ఏళ్లకు పైబడిన కేసులు ఏపీలో 33.5%, తెలంగాణలో 36.2% ఉంటే కొన్ని రాష్ట్రాల్లో వాటి సంఖ్య సగానికన్నా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి ఆయా రాష్ట్రాల్లోని సబార్డినేట్ కోర్టులో పెండింగ్ కేసుల శాతం బీహార్ 70, ఒడిశా 58, పశ్చిమ బెంగాల్ 55, ఉత్తరప్రదేశ్ 52, మేఘాలయ 51, మహారాష్ట్ర 47, అరుణాచల్ ప్రదేశ్ 45, రాజస్థాన్ 45, కేరళ మధ్యప్రదేశ్ 38, కర్ణాటక 35, తమిళనాడు 35. ఏపీలో 33%, తెలంగాణలో 36%. బీహార్ నెంబర్ 1 70% ఉంది. మంత్రి అజరుద్దీన్ ఆధ్వర్యంలో సౌదీకి ప్రతినిధుల బృందం. సౌదీకి వెళ్లేందుకు పాస్పోర్ట్, వీసా లేకుండా ఇప్పిస్తాం. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్. ఏటా 1,00,000 మంది పైగా హజ్ యాత్రకు, రాష్ట్రం నుంచి 9,000 మంది. 4 ఏళ్లలో హజ్ యాత్రకు వెళ్లిన వారి సంఖ్య తెలంగాణ నుంచి 9,011 మంది ఈ సంవత్సరము. 2024లో 9,170, 2023లో 3,116, 2022లో 2,500 మంది. ఆరేళ్ళలో 21,000 సినిమాలో పైరసీ. మీడియా సమావేశంలో నగర సిపి సజ్జనార్ వెల్లడి. 21,000 సినిమా, 6 ఏళ్లలో 21,000 సినిమాలు పైరసీ చేసిండు ఐబొమ్మ. సజ్జనార్ కృషి ప్రశంసనీయం, పవన్ కళ్యాణ్. సిపి సజ్జనార్ గారిని సంపాదించడం రాదంటూ భార్య, అత్త అవహేళన, వారికి డబ్బుతో సమాధానం చెప్పాలని పైరసీ బాట పట్టిన ఇమ్మడి రవి. కోట్లు తెచ్చి చూపించినా నీతో బతకలేనంటూ విడిపోయిన భార్య. ఇమ్మడి రవి సేడ్ కిడ్స్ అండ్ సేవింగ్స్ దేశ పాస్పోర్ట్. దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ పోలీసులేకే సవాల్ విసిరిన నెలకే కట్టకటాల పాలైన ఐబొమ్మ నివాగి ఇమ్మడి రవి మన సత్తాని పోలీసులు విశ్లేషిస్తున్నారు. కళాశాల వయసు నుంచి వివాహం వరకు చవి చూసిన అవమానాలతో 70 లక్షంగా అడిగేశాడు. 2016లో ఒక యువతిని ప్రేమించి పెళ్లాడాడు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రవి సంపాదనతో నెట్టుకు రావడం సమస్యగా మారింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్యతో పాటు అత్త కూడా అవహేళన చేయడాన్ని భరించలేకపోయాడు. ఈ క్రమంలో
వెబ్ డిజైనర్గా తనకున్న అనుభవంతో ఐబొమ్మ, పప్పం టీవీ వెబ్సైట్లకు రూపం ఇచ్చాడు. కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్ల నిర్వాహకం నుంచి ప్రకటన రావడంతో ఊహించినంత డబ్బు వచ్చి వాలింది. కానీ తన సంపాదన ఆధారాలతో సహా చూపిన అతనితో కలిసి ఉండేందుకు భార్య ఇష్టపడలేదు. దీంతో 2021లో ఇద్దరు విడిపోయారు. అనంతరం మకాం నెదర్లాండ్ మార్చాడు. తాను ఎక్కడున్నా అక్కడి నుంచి వెబ్సైట్లను నిర్వహించేలా ఏర్పాటు చేసుకున్నాడు. వాటి ద్వారా సేకరించిన 50 లక్షల మంది డేటాను సైబర్ నేరస్తు గేమింగ్ మూటాలకు విక్రయించి 20 కోట్లు సంపాదించాడు. కుకట్పల్లిలోని ప్లాట్ను విక్రయించి వచ్చిన సొమ్ముతో విదేశాల్లో స్థిరపడాలని ఆలోచన ఉండగా పోలీసులకు చిక్కారు. ప్రజలు పైరసీని ప్రోహించవద్దు, దమ్ముంటే పట్టుకోవాలంటూ సవాల్ చేసి ఏ నేరస్తుడికైనా జైలు ఊచలు ఖాయమని నగర సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు సామాన్యులు మోసగించి తప్పించుకుందాం అనుకోవడం అసాధ్యమని, ఉచితంగా సినిమాలు వీక్షించే అవకాశం కల్పించడం వెనుక చీకటికోణం దాగుందని, ప్రజలు దీన్ని ప్రోత్సహించవద్దని కోరారు. ఎవరు పడతారు ఐబొమ్మ సబ్స్క్రైబ్ చేయడం వల్ల 50 లక్షల మంది డేటా సబ్స్క్రైబ్ చేసుకోగానే వాళ్ళ డేటా మొత్తం ఇతను పోతుండే. 50 లక్షల డేటాని 20 కోట్లకు అమ్మేసిండు. ఒక్కొక్కరి అకౌంట్లని 20 lakhsకు 20 కోట్లకు సేల్ చేసేసి 50 లక్షల డేటాని. మన మీద ఐబొమ్మ మంచి సినిమా వస్తుంది, అది వస్తుందని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. బైక్ ఎత్తుకొచ్చి మెడల గొలుసులో తెంపి 3 చెవుల గొలుసుకి పాల్పడిన దుండగులు. జవహర్ నగర్, షామీర్పేట్. బీసీలకు 42% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ భాజపా, కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఈ నెల 7 శాంతియుతంగా ధర్నా చేయనట్లు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పేర్కొన్నారు. గోడపతి కమిషనర్ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ సంఘాల నాయకులు. ఈ కామన్ మ్యాన్కి సంబంధించిన న్యూస్ చూద్దాం. క్యాన్సర్పై పోరా మూలిక గుర్తింపు. మధ్యప్రదేశ్ గిరిజన ప్రాంతాల 50 పలు మూలికలపై పండిత్ జోషి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చేస్తున్న ఆచరణగా వెల్లడవుతున్నాయి.